సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయ్స్, ఫస్ట్ అయితే మనము మన రా వ్యూవర్షిప్ గురించి వీడియో స్టార్ట్ చేద్దాము. సో రీసెంట్ అయిన రా కొంచెం బాగానే ఉండే. అండ్ ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే ఈ రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.652 మిలియన్ వ్యూవర్షిప్. ఎస్ గాయ్స్, అంటే రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ 1.652 మిలియన్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ అయిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ అయిన రాకి 1.796 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో లాస్ట్ వీక్తో మనం కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాకి కొంచెం తక్కువ వచ్చింది అన్నమాట. 1.652 మిలియన్ వచ్చింది మన రాకి వ్యూవర్షిప్. అండ్ బాస్ అంతేకాదు, రా అంటే గుర్తొచ్చింది, మన నెక్స్ట్ కాబోయే రా కోసం ది లెజెండ్ మన బ్రెట్ హార్ట్ కి మన WWE అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు అనమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాలో మనకి ది లెజెండ్ బ్రెట్ హార్ట్ మనకి కనిపిస్తారనమాట మన WWE అఫీషియల్ గా. ఎందుకంటే బాస్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ ని మన USA మనం వచ్చేస్తాం కదా. సో అందుకే నెక్స్ట్ రాకి కొంచెం స్పెషల్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో అందుకనే నెక్స్ట్ వీక్ కాకపోయే రా కోసము మన ది లెజెండ్ మన బ్రెట్ హార్ట్ బి అఫీషియల్ గా కన్ఫర్మ్ ఉన్నారన్నమాట. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అండ్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. బాస్ రీసెంట్లీ మన కోడీ రోడ్స్కి అడిగినారన్నమాట. అంటే మీరు సెత్ రాలిన్స్ ఇంతకుముందు ఫైట్ చేసినారు, అంత బాగుండే, రీసెంట్ రసమైన టైంలో స్టోరీ చూడడం దొరికింది. సో ఇన్ ఫ్యూచర్లో మళ్ళొకసారి సెత్ రాలిన్స్ ఫైట్ చేసే అవకాశం ఎట్లుండాలి ఈ టైప్లో అడిగినప్పుడు మన కోడీ రోడ్స్ ఏమైనా ఆన్సర్ ఇచ్చినారంటే చూడండి, ఇప్పుడు అంటే నేను సెత్ రాలిన్స్ పనిచేసిన నిజంగా నాకు చాలా మజా వచ్చింది అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ నేను మళ్ళొకసారి సెత్ రాలిన్స్ పనిచేస్తున్నా అంటే నేను సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తున్నానంటే ఆ మ్యాచ్ ఒక 60 మినిట్ ప్లస్ మ్యాచ్ ఉండాలన్నమాట. అంటే ఆ మ్యాచ్ ఒక ఐరన్ మ్యాన్ మ్యాచ్ ఉండాలి. అండ్ నిజంగా ఆ మ్యాచ్ చాలా జబర్దస్త్గా ఉంటుందని మన కోడీ రోడ్స్ చెప్పినారు. అంటే కోడీ రోడ్స్ ఏమంటున్నారంటే ఫ్యూచర్లో ఒకవేళ సెత్ రాలిన్స్తో మళ్ళొకసారి ఫైట్ చేసే అవకాశం దొరుకుతాయంట. ఈసారి ఒక ఐరన్ మ్యాన్ మ్యాచ్లో ఫైట్ చేస్తారంట. అండ్ ఆ మ్యాచ్ 60 మినిట్ మ్యాచ్ ఉంటే సో నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటాయని ఒక టైప్లో మన కోడీ రోడ్స్ చెప్పేసినారు బాస్. సో చూద్దాం దీనిపైన మన సెత్ రాలిన్స్ ఏ టైప్లో రియాక్షన్ ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, రీసెంట్ టైంలో రెసల్మేనియా టైంలో ఇద్దరు కలిసి అంటే ఒక ఫ్రెండ్స్ లా పనిచేస్తున్నారనమాట. సెత్ రాలిన్స్ చాలా హెల్ప్ చేసినారు కోడీ రోడ్స్కి. సో అలాంటిది మళ్ళొకసారి ఇలా మధ్యలో చాలా తొందరలోనే అంటే ఇప్పుడు ఏదైనా మ్యాచ్ ఫీడ్ చూపిస్తే అదంతా సెట్ కాదనమాట. కానీ దీని ఫ్యూచర్ కోసం బాగుంది. అంటే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కాదు, ఇంకో సంవత్సరం తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఇలాంటిది ఏమైనా జరిగితే మాత్రం అంటే కోడీ వర్సెస్ సెత్ రాలిన్స్ ఫీడ్ మళ్ళొకసారి జరిగితే మాత్రం ఆ మ్యాచ్ కంపల్సరీ ఒక ఐరన్ మ్యాన్ మ్యాచ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన విన్స్ మెక్మ్యాన్ అంటే మన మిస్టర్ మెక్మ్యాన్ గురించి. బాస్ మన మిస్టర్ మెక్మ్యాన్ పైన ఒక డాక్యుమెంటరీ వస్తుందన్నమాట మన నెట్ఫ్లిక్స్ పైన 25th సెప్టెంబర్ రోజు, అంటే ఇదే మంత్ రిలీజ్ అయిపోతాయి అన్నమాట. అండ్ రీసెంట్లీ ఒక టీజర్ టైప్ ట్రైలర్ వచ్చిందన్నమాట మన నెట్ఫ్లిక్స్ పైన మన అంటే డాక్యుమెంటరీది మన మిస్టర్ మెక్మ్యాన్ డాక్యుమెంటరీ పైన. సో నిజంగా ఈ డాక్యుమెంటరీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాస్. ఎందుకంటే నేను చూసినాను, దీని టీజర్ చాలా జబర్దస్త్గా ఉండే. సో నిజంగా చాలా అంటే చాలా మజా వస్తుంది. అండ్ ఈ డాక్యుమెంటరీ రాగానే దీంట్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నేను అందరికీ కంపల్సరీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సీఎం పంక్ వైఫ్ అంటే మన ఏజే లీ గురించి. అంటే సీఎం పంక్ గురించి మాట్లాడదాం, డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడదాం. బట్ ఫస్ట్ మనము మన ఏజే లీ గురించి మాట్లాడదాం. ఎందుకంటే రీసెంట్లీయే మన లెజెండ్ మన బుల్లీ రే మాట్లాడినారన్నమాట ఏజే లీ గురించి. అండ్ బుల్లీ రే ఏమేమి చెప్పినారంటే ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ అంటే డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ ది ఒక జబర్దస్త్ స్టోరీ లైన్ నడుస్తుంది కదా. అంటే వాళ్ళ ఒక బ్రాస్లెట్ కోసము ఈ టైప్లో ఫైట్ చేస్తున్నారు. అండ్ ఆ బ్రాస్లెట్ పేరు ఉంది, సీఎం పంక్ డాగ్ పేరు ఉంది కదా. సో ఒక టైప్ ఫ్యామిలీ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయింది ఎప్పుడో స్టోరీ లైన్లో. సో ఒకవేళ అంటే మన బుల్లీ రే ప్రకారం ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఏజే లీ స్టోరీ లైన్లో యాడ్ అయిపోతే మాత్రం స్టోరీ లైన్ ది ఇమోషన్స్ అంటే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటాయన్నమాట. స్టోరీ లైన్ ఒక డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏజే లీ మన WWE ఉన్నప్పుడు అంటే మీకు ఒకవేళ తెలియదు అంటే చెప్పేస్తున్నాను, ఏజే లీ మామూలు సూపర్ స్టార్ కాదన్నమాట. ఒకప్పుడు చాలా జబర్దస్త్గా ఉండే, చాలా స్టోరీ లైన్స్ ఇన్వాల్వ్ ఉండే అనమాట మన ఏజే లీ. ఓన్లీ ఉమెన్స్ డివిజన్ అని కాదు, చాలా జరిగింది. అండ్ మీరు కావాలంటే మన ఏజే లీ WWE టైప్ చేసి చూడండి, చాలా ఉండే అనమాట, చాలా స్టోరీ ఉండే. మామూలు సూపర్ స్టార్ అయితే కాదు ఏజే లీ, చాలా మంచి రెస్లింగ్ స్కిల్స్ బి ఉన్నాయి, మైక్ స్కిల్స్ అంటే చాలా మంచి సూపర్ స్టార్ అనమాట. సో చాలా గొప్ప మాట్లాడినారు మన బుల్లీ రే ఏజే లీ గురించి. అండ్ ఏజే లీ ఫ్యూచర్లో డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ స్టోరీ లైన్లో యాడ్ అయిపోతే మాత్రం ఈ స్టోరీ లైన్ ఇంకో డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోతాను. ఈ టైప్లో మన బుల్లీ రే చాలా గొప్ప మాట్లాడినారు. ఓకే, అండ్ డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ గురించి మాట్లాడితే
బాస్ చూడండి ఇప్పుడు రీసెంట్ టైంలో అంటే మన డ్రూ మ్యాకింటైర్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది అనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన డ్రూ మ్యాకింటైర్ మన CM Punk గురించి అండ్ ఆ బ్రాస్లెట్ గురించి మాట్లాడినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే ప్రెసెంట్ మన WWE ఉన్న టైటిల్స్ ఛాంపియన్షిప్ కంటే ఎక్కువ వాల్యూ అయిపోయింది ఆ CM Punk బ్రాస్లెట్, ఎందుకంటే మేము దానికి ఆ లెవెల్లో తీసుకెళ్ళిపోయినాము. అండ్ మొత్తం రెస్లింగ్ వరల్డ్ అక్కడ మెన్షన్ చేసినారనమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏమేమి టైటిల్స్ ఉన్నాయి మొత్తం రెస్లింగ్ వరల్డ్లో, దానికంటే మెయిన్ ఒక ఇంపార్టెంట్ అంటే ఇది బ్రాస్లెట్ అనమాట అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అంతేకాదు బాస్, అంటే ఎంత గుర్తుండొచ్చు ఒకప్పుడు మన CM Punk అంటే లాస్ట్ ఇయర్ మన CM Punk సర్వైవర్ సిరీస్లో రిటర్న్ చేసినప్పుడు అంటే మన డ్రూ మ్యాకింటైర్ నచ్చలేదు, డ్రూ మ్యాకింటైర్ బ్యాక్ స్టేజ్ నుంచి అంటే ఎరీనా వదిలేసి వెళ్ళిపోయినారని ఇలాంటి రూమర్స్ వచ్చిండే కదా. సో ఆ రూమర్స్ గురించి అడిగినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే అవును ఆ రూమర్స్ నిజమే అని చెప్పినారు. ఎస్, అంటే మన CM Punk రిటర్న్ చేసినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ నచ్చలేదంట. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఎరీనా వదిలేసి వెళ్ళిపోయినారు. అండ్ ఇది ఒక రూమర్ కాదు, ఇది నిజమే. ఎందుకంటే నాకు చాలా కోపం వచ్చింది ఆ టైంలో CM Punk వచ్చినప్పుడు, నాకు చాలా పిచ్చి కోపం వచ్చింది. అండ్ ఇప్పుడు నేను కోపంలో ఏదైనా నేను తప్పు అడుగు వేస్తే మంచిది కాదన్నమాట. సో అందుకే నేను ఎలాంటి మిస్టేక్ చేయొద్దని నేను ఆ టైంలో ఎరీనాని వదిలేసి వెళ్ళిపోయినానని మన డ్రూ మ్యాకింటైర్ క్లియర్లీ అక్కడ ఒప్పుకున్నారు, మెన్షన్ చేసినారు బాస్. సో మన CM Punk రిటర్న్ చేసినప్పుడు ఓన్లీ సెత్ రాలిన్స్ కానీ కాదు మన డ్రూ మ్యాకింటైర్కి చాలా ప్రాబ్లమ్స్ అయినాయన్నమాట. సో అందుకని ఎరీనాని వదిలేసి వెళ్ళిపోయినారంట మన డ్రూ మ్యాకింటైర్. సో అది అక్కడ చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. అండ్ ఇలా స్టోరీ లైన్ నిజంగా చాలా డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోతుంది బాస్ మన CM Punk అండ్ డ్రూ మ్యాకింటైర్ది. అండ్ అంత మంచిగా ఉంటే మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మనకి హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ అంటే కంపల్సరీ ఇప్పుడు బ్యాడ్ బ్లడ్లో ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. బట్ అంత మంచిగా ఉంటే ఒక హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ మనకి, లేదంటే ఒక అంబులెన్స్ మ్యాచ్ మనకి ఇలా మధ్యలో చూడకుండా దొరకొచ్చు మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM Punk మధ్యలో. ఓకే, సో ఈసారి మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ మన వాయిస్ మ్యాన్ అంటే మన పాల్ హేమన్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ రీయునైట్ అయినారు బాస్ ఫైనలీ మన వాయిస్ మ్యాన్ అండ్ మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ మళ్ళీ ఒకసారి మన ఒక జాల కనిపిస్తున్నారు అనమాట. ఇద్దరు రీయునైట్ అయినా నిజంగా చాలా జబర్దస్త్గా అనిపించింది. అంటే రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో వచ్చిన అంటే ఒక ఇంటర్వ్యూ జరిగింది అనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూ నిజం చెప్పాలంటే మన రోమన్ రేన్స్ చాలా హైప్ చేసినారు ఆల్రెడీ, అంటే సోషల్ మీడియాలో స్టోరీస్లో షేర్ చేసినారనమాట. ఇంటర్వ్యూ చూడండి, నిజంగా ఆ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ ఉంటే, బట్ ఆ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూవర్స్ ఏంటంటే అంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఒక 20 minutes ఉండే ఇంటర్వ్యూ, అంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏం అడగలేదు అన్నమాట. బట్ కొంచెం ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ ఉంది, అది నేను షేర్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి మెన్షన్ చేసినారు మన పాల్ హేమన్, చాలా మంచిగా ఉండే. అంటే హీల్ లేదంటే అంటే బేబీ ఫేస్ అంటే మొత్తం అంటే మన రోమన్ రేన్స్ కొంచెం ఓపెన్లీ మాట్లాడినారనమాట. సో ఫస్ట్ ఏమైందంటే ఇంటర్వ్యూలో మన పాల్ హేమన్ ఎంట్రీ అయిపోయింది. అండ్ మన పాల్ హేమన్ వచ్చి అక్కడ రోమన్ రేన్స్కి ఇంట్రొడ్యూస్ చేసినారు. అండ్ బాస్ రోమన్ రేన్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మన పాల్ హేమన్ చాలా జబర్దస్త్ మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే ఒక 2019-20 నుంచి అంటే 18-19-20 నుంచి మన WWE ఇన్కమ్ అంటే డబ్బులు అంటే చాలా డబల్ అయిపోయింది అనమాట. అంటే 2019 నుంచి మన WWE ఇన్కమ్ డబల్ అయిపోయింది అనమాట. డబ్బులు చాలా దబ్బాయించి సంపాదిస్తుంది మన WWE. ఎందుకంటే దాని వెనకాల ఓన్లీ 3 రీజన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ రీజన్ ఏంటంటే మన నిక్ ఖాన్, సెకండ్ రీజన్ ఏంటంటే మన ద గేమ్ ట్రిపుల్ హెచ్, అండ్ థర్డ్ రీజన్ ఇంకెవరో కాదు ద బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ అట్రాక్షన్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అని అక్కడ మన పాల్ హేమన్ చెప్పినారు. రోమన్ రేన్స్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారనమాట. అంటే 2019 నుంచి మన WWE ఇంకా మొత్తం డబల్ అయిపోయింది అనమాట. చాలా మస్తు డబ్బులు సంపాదిస్తారు. ఎవరి వల్ల అంటే మన రోమన్ రేన్స్ వల్ల. అంటే సూపర్ స్టార్స్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ వల్లనే, అండ్ బ్యాక్ స్టేజ్ గురించి మాట్లాడితే అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ అండ్ నిక్ ఖాన్ వల్ల అని ఇక్కడ మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు ఇలా ఎంట్రీ కాగానే మన రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ హక్ చేసుకున్నారు. అండ్ అక్కడ ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూలో మెయిన్ ఏంటంటే ఎక్కువ నెట్ఫ్లిక్స్ గురించి అడిగినారు అనమాట. నెట్ఫ్లిక్స్లో ఇప్పుడు వెళ్ళిపోతుంది రా, సో దీనిపైన ఇప్పుడు ఏంది అన్నట్టు, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అడిగినప్పుడు మన రోమన్ రేన్స్ ఏమని చెప్పినారంటే సార్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది, అంత బాగానే ఉంది, చాలా మంచి అవకాశం దొరుకుతుంది అనమాట మన WWEకి. అండ్ అంత బాగానే ఉంది. బట్ ఏంటంటే ఆల్రెడీ ఒక పీజీ ఏరాలో ఆల్రెడీ చాలా సెట్ చేసి పెట్టినాం అన్నమాట. సో ఒకటేసారి నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోగానే మొత్తము హంగామేం కాదు, స్లోలీ చేంజెస్ వస్తాయని ఆ టైప్లో రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు పీజీ ఏరా, ఇప్పుడు పీజీ ఏరా ఉంది కదా, సో ఈ పీజీ ఏరా అంటే ఒక ఛాలెంజింగ్ ఏరా అనమాట. అంటే మనము అంటే కొంచెం మర్యాదలో ఉండి స్టోరీ టెలింగ్ చేయాలి. అంటే కొంచెం అంటే ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా ఒక మర్యాదలో ఒక పీజీ ఏరాలో అంటే ఒక స్టోరీని ప్రాపర్గా టెల్ చేయాలంటే ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ అనమాట. సో ఆ ఛాలెంజ్
ఛాలెంజ్కి మేము ఫేస్ చేసినామని రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు మన మాటల్లో మన పాల్ హేమన్ అక్కడ ఏమేమి చెప్పినారంటే రోమన్ రేన్స్ గురించి చాలా గొప్ప మాట్లాడినారన్నమాట మన పాల్ హేమన్. అండ్ పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే చూడండి, ఇప్పుడు మన రోమన్ రేన్స్ రెసల్ మేనియా అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ లేడనమాట. బట్ అయినా సోషల్ మీడియాలో ఓవర్ గురించి ఎక్కువ టాక్ ఉంది, సోషల్ మీడియాలో ఎక్కువ ఎంగేజ్ ఎవరికి ఉంది. ఇప్పుడు ఎవరు AEW సూపర్ స్టార్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, రోమన్ రేన్స్ గురించి. అంటే రోమన్ రేన్స్ రెసల్ మేనియా నుంచి అసలు యాక్టివే లేడు సోషల్ మీడియాలో. బట్ అయినా సోషల్ మీడియా మొత్తం రోమన్ రేన్స్ కోసం యాక్టివ్ ఉందన్నమాట. మొత్తం సోషల్ మీడియాలో రోమన్ రేన్స్ మొత్తం ట్రెండ్ ఉందన్నమాట అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చాలా గొప్ప మాట్లాడినారు బాస్ మన రోమన్ రేన్స్ గురించి. అండ్ బాస్ అంతేకాదు అక్కడ అంటే మన జాన్ సీనా గురించి అడిగినారన్నమాట రోమన్ రేన్స్కి. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే మన జాన్ సీనా రీసెంట్లీ చాలా ఇంటర్వ్యూస్లో రోమన్ రేన్స్ ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ WWEలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓవర్ అని మన జాన్ సీనాకి అడిగినప్పుడు ఒకసారి కాదు 2 సార్లు కాదు అంటే రీసెంట్లీ చాలా ఇంటర్వ్యూస్లో మన జాన్ సీనా ఒక మాట చెప్తారు. అండ్ అది ఏంటంటే ప్రెసెంట్ WWEలో గ్రేటెస్ట్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అని మన జాన్ సీనా చాలాసార్లు చెప్పినారు. సో ఇదే క్వశ్చన్ మన రోమన్ రేన్స్కి అడిగినారన్నమాట. సో జాన్ సీనా మీ గురించి చాలా గొప్ప మాట్లాడతాడు, మీరు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంట అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు రోమన్ రేన్స్ ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే చూడండి, ఇప్పుడు WWEలో ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు చాలా ఫ్యాన్స్ కోసం ఏంటంటే ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సూపర్ స్టార్ కావచ్చు. అండ్ ఇప్పుడు వాళ్ళ మనసులో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ మనసులో ఆల్రెడీ ఒక ఫిక్స్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రకారం అండర్టేకర్ ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని కొంతమంది ఈ టైప్లో ఆలోచిస్తారు, కొంతమంది కోసం వేరే సూపర్ స్టార్ ఉంటాడనమాట. సో మనం వాళ్ళతో ఎలాంటి ఆర్గ్యూ చేయలేము. బట్ ఏంటంటే ఒక నిజం ఏంటంటే అంటే రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనమాట. సో చాలా మంది కోసం రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ ఈ మాట చెప్తున్నాడు అంటే సరే నేను ఒప్పుకుంటున్నాను ఒక టైప్లో. అంటే మన రోమన్ రేన్స్ గారు చాలా క్లియర్లీ చెప్పినారన్నమాట రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఎందుకంటే జాన్ సీనా ఇప్పటి నుంచి కాదు WWEలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడనమాట. అంటే ఒక లెజెండ్ సూపర్ స్టార్, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న సూపర్ స్టార్. సో అలాంటి సూపర్ స్టార్ రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్తున్నాడు అంటే దానికి ఏదో రీజన్ ఉండొచ్చు కదా అని అక్కడ రోమన్ రేన్స్ చెప్పినారనమాట. సో ఓకే అని చెప్పేసినారు. ఎస్ అంటే మన రోమన్ రేన్స్ ఒప్పుకున్నారనమాట రోమన్ రేన్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని. అండ్ బాస్ అంతేకాదు అంటే మన రోమన్ రేన్స్కి మన జిమీ ఊసో జే ఊసో గురించి అంటే వాళ్ళ కోసం అంటే వాళ్ళు కజన్స్ కదా. సో అందుకనే ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినారనమాట. సో ఆన్ టీవీలో మీకు ప్రాబ్లం కాలేదా అంటే జే ఊసోతో ఫీల్డ్లో కనిపించిన కదా మన రోమన్ రేన్స్. సో అదే ఇండైరెక్ట్లీ అడిగినప్పుడు రోమన్ రేన్స్ ఏమని చెప్పినారంటే చూడండి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా రియల్ నేమ్తో పిలుస్తాను కానీ WWEలో మా క్యారెక్టర్స్ వేరే అనమాట. అండ్ ఆ క్యారెక్టర్లో ఉండి మనం మాట్లాడాలి. సో కొంచెం అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ మేము బెస్ట్ ఇచ్చినాం ఆల్రెడీ అని రోమన్ రేన్స్ చెప్పేసినారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత అంటే మన పాల్ హేమన్ చాలా జబర్దస్త్ మాట చెప్పినారు బాస్. మన పాల్ హేమన్ ఏంటంటే అంటే మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ గురించి గొప్ప మాట్లాడుతుంటే బాస్ నిజంగా చాలా జబర్దస్త్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మన పాల్ హేమన్ ఎప్పుడు రోమన్ రేన్స్ గురించి గొప్ప మాట్లాడుతుంటే ఆన్ టీవీలో మన స్మాక్ డౌన్లో వచ్చినప్పుడు రోమన్ రేన్స్ కోసమే అంటే చాలా గొప్ప మాట్లాడతారు కదా. సో అక్కడ మన వాయిస్ మ్యాన్ అదే పని చేసినారనమాట. వాయిస్ మ్యాన్ ఏంటంటే మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ గురించి మధ్యలో గొప్ప మాట్లాడుతుంటారు. లైక్ అక్కడ ఒక క్వశ్చన్ అడిగినారు అంటే చాలా మంది ఉమెన్స్ అంటే చాలా మంది అమ్మాయిలు మన WWE చూస్తారు. సో అలాగే ఏ టైప్లో అట్రాక్ట్ చేస్తారని ఈ టైప్లో అడిగినప్పుడు మీరు రోమన్ రేన్స్ సైడ్ చూడండి మీకు ఆన్సర్ దొరుకుతుందని ఒక టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ రేన్స్ కొంచెం సిగ్గుపడినారు అక్కడ. సో అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మన పాల్ హేమన్ చాలా జబర్దస్త్ మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే చూడండి నేను ప్రతిసారి అంటే WWE వచ్చినప్పుడు లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్ అని చెప్తాను కదా. సో ఎందుకు అట్లా ఓపెన్ అంటే నా పేరు ప్రతిసారి ఎందుకు చెప్తానంటే నేను ఏ టైప్లో ఆడియన్స్ అని అంటే చూడండి ఇప్పుడు నన్ను ఎవరు చూస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అండ్ ఎవరెవరు ఆన్ టీవీలో చూస్తున్నారో వాళ్ళందరూ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు ఆ టైప్లో ఆడియన్స్ నేను చెప్తాను. ఎందుకంటే WWEకి ప్రతిరోజు అంటే న్యూ అంటే చాలా మంది కొత్త మంది చూడడం స్టార్ట్ చేస్తారనమాట. సో మనం ప్రతిసారి పేరు చెప్తే మంచిగా ఉంటుంది ఒక టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ రోమన్ రేన్స్ నాతో మాట్లాడుతున్నప్పుడు ఎస్ మై ట్రైబల్ చీఫ్ అని చెప్తాను. సో అది ఎక్కడో చాలా జబర్దస్త్గా ఉంటుంది ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ ఎక్కడో కరెక్ట్ అనమాట. ఎందుకంటే చూడండి ఇప్పుడు అంటే చాలామంది ఇప్పుడు మన ఛానల్లో ప్రతిరోజు న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూనే ఉంటారు. సో అందరికీ తెలియాలి కదా ఇప్పుడు ఎవరు అంటే ఇప్పుడు ఈ ఛానల్కి ఎవరు నడిపిస్తున్నారు నా పేరు ఏందో. అందుకే నేను ప్రతి వీడియోలో నా పేరు చెప్తాను అనమాట. సో ఈ టైప్లో ఉంటుంది. సో అందుకని మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే మనము ఫస్ట్ టైం ఇప్పుడు మనం ప్రతిరోజు అంటే మనం ఎప్పుడప్పుడు కనిపిస్తాము ఆన్ టీవీలో అప్పుడప్పుడు మనము మన పేరు చెప్తే అక్కడ
అక్కడున్న ఫ్యాన్స్ అంటే ఇప్పుడు కొత్త ఎవరు చూస్తారు వాళ్ళందరికీ ఆల్రెడీ ఒక స్టోరీ అనేది అర్థమైపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ మనిషి పాల్ హేమన్ అండ్ ఈ మనిషి ఒక వాయిస్ మ్యాన్ అనమాట, ఎవరికి ట్రైబల్ చీఫ్కి అని స్టోరీ అనేది అర్థమవుతుంది. సో ఆ టైప్లో ఉంటుందని మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ అంతేకాదు మన పాల్ హేమన్ రోమన్ రేన్స్ గురించి ఎందుకు గొప్ప మాట్లాడతారంటే నిజంగానే పాల్ హేమన్ మనసులో ఉందన్నమాట. అండ్ గొప్పగా మాట్లాడడం మన పాల్ హేమన్ కోసం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే నిజంగానే మన పాల్ హేమన్ మనసులో రోమన్ రేన్స్ కోసం చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉందన్నమాట. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి అక్కడ మన పాల్ హేమన్ మాట్లాడినారు. అండ్ పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే నా మనసులో చాలా రెస్పెక్ట్ ఉంది. సో అందుకని అంటే నిజంగానే వాళ్ళు నా కోసం చాలా గొప్ప అనే మాట. సో అందుకని నేను వీళ్ళ కోసం చాలా గొప్ప మాట్లాడుతాను. లైక్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కోసం నేను చాలా గొప్ప మాట్లాడుతుండే అండ్ నా మనసులో ఉండే అనమాట. అంటే ఇప్పుడు నేను ఏదో ఒక రోజు నేను మన రోమన్ రేన్స్తో కలిసి పని చేయాలని, అండ్ ఇప్పుడు నేను రోమన్ రేన్స్తో కలిసి పని చేస్తున్నాను. ఎందుకంటే రోమన్ రేన్స్ కోసం నా మనసు నిజంగా చాలా రెస్పెక్ట్ ఉందని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు. అండ్ మనసులో చాలా రెస్పెక్ట్ ఉంది. అండ్ మన పాల్ హేమన్ మనసులో రోమన్ రేన్స్ నిజంగా చాలా గొప్ప అని చాలా ఈజీలీ చాలా గొప్ప మాట్లాడతారని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పినారు అనే మాట. అండ్ బాస్ అంతేకాదు ఫైనల్గా ఇంటర్వ్యూలో ఒక జబర్దస్త్ క్వశ్చన్ అడిగేసినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే రోమన్ రేన్స్ మీకు బేబీ ఫేస్ క్యారెక్టర్ అంటే ఇష్టమా లేదంటే హీల్ క్యారెక్టరా అని ఈ టైప్లో క్వశ్చన్ అడిగినప్పుడు రోమన్ రేన్స్ ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే చూడండి ఇప్పుడు ప్రెసెంట్ అంటే డబ్ల్యూడబ్ల్యూ స్టోరీనే పట్టుకుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను హ్యాజ్ ఎ హీలే డబ్ల్యూడబ్ల్యూలో ప్రెసెంట్ నేను చాలా జబర్దస్త్ పేరు సంపాదించినాను. హ్యాజ్ ఎ హీల్ వచ్చిన చాలా లాభం పోయింది డబ్ల్యూడబ్ల్యూకి. సో హీల్ క్యారెక్టర్ బాగానే ఉంది. అంటే చూడండి ఓపెన్లీ చెప్పాలంటే బేబీ ఫేస్ క్యారెక్టర్ కొంచెం ఈజీ అనమాట. అంటే ఒక మంచి క్యారెక్టర్ అంటే ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్ ప్లే చేయడము చాలా అంటే చాలా ఈజీ అనమాట. అండ్ అదే మనం ఒకవేళ హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తే ఆ హీల్ క్యారెక్టర్లో నిజంగా కొన్ని అంటే కొంచెం ఫన్ బి ఉంటుంది, చాలా మజా వస్తుంది. అండ్ కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది మన రోమన్ రేన్స్ చెప్పినారు. సో రోమన్ రేన్స్ అక్కడ చాలా క్లియర్లీ చెప్పేసినారు రోమన్ రేన్స్కి కొంచెం బ్యాడ్ గాయలా ఉండడమే ఇష్టం అని ఈ టైప్లో మన రోమన్ రేన్స్ చెప్పేసినారు. సో ఓపెన్లీ చెప్పాలంటే రోమన్ రేన్స్కి హీల్ క్యారెక్టర్ అంటేనే ఇష్టం అంట. అండ్ ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ నాలాగా చాలా సంవత్సరాలు చూస్తున్నారు అలాగే హీల్ ఏందో బేబీ ఫేస్ ఏందో కొంచెం క్లియర్గా తెలుసు. అంటే అలాగే హీల్ సూపర్ స్టార్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని నాకు హీల్ సూపర్ స్టార్స్ అంటే ఇష్టం. రోమన్ రేన్స్ అదే అక్కడ చెప్పినారు. రోమన్ రేన్స్ ఏమని చెప్పినా అంటే బేబీ ఫేస్ క్యారెక్టర్ ప్లే చేయడం కొంచెం ఈజీ అనమాట. అదే హీల్ క్యారెక్టర్లో అంటే నిజంగా చాలా అంటే చాలా జబర్దస్త్గా ఉంటుంది. సో అందుకని హీల్ క్యారెక్టర్ ఇష్టం అని రోమన్ రేన్స్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇక్కడనే ఇంటర్వ్యూ అయిపోయింది అనమాట. సో మెయిన్ పాయింట్స్ నేను మొత్తము కవర్ చేసినాను ఇంటర్వ్యూలో. అంటే ఏమేమి జరిగింది మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో అందుకని మీరు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండ్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నారంటే మీరు కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.